ఓ నమో వెంకటేశాయ. నా పేరు సరళ. సేవా కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ అని ట్రస్ట్ ద్వారా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. దాంట్లో భాగంగా రాముడు మనందరికీ ఆదర్శ పురుషుడు. సీతారాముల కళ్యాణం అనేది ఎంతో ప్రతి జంటకి కూడా ఆదర్శమైన కళ్యాణం వారిది. దాని సందర్భంగా మేము గోటితో తలంబ్రాలు ఒలిచి స్వామివారి కళ్యాణానికి వాడేటట్టుగా ఇస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం. గత 6-7 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. మొదటి నుంచి కూడా వడ్లు విత్తనం వేసిన దగ్గర నుంచి కూడా వడ్లు పండించేది అంతా కూడా, నారు వేసిన దగ్గర నుంచి కూడా అంతా కూడా రామనామ జపంతోనే కార్యక్రమాన్ని అంతా చేస్తాము. తర్వాత వచ్చిన వడ్లుని అన్ని ప్రాంతాలకి, దేశంలోనే కాకుండా మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. అదే కాకుండా దుబాయ్, అబుదాబి, యుఎస్, ఇట్లా సింగపూర్, మాకు తెలిసిన మా కుటుంబ సభ్యులు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళ ద్వారా వాళ్ళకు కూడా పంపించి అక్కడ ఉన్న దేవాలయంలో రామనామ జపంతో ఈ వడ్ల మీద ఉన్న పొట్టు ఏదైతే ఉందో దాన్ని ఒలిచి స్వామివారి కళ్యాణానికి తలంబ్రాలని రెడీ చేయడం జరుగుతుంది. దీన్ని గోటి తలంబ్రాలు అంటారు. వీటిని ముఖ్యంగా రాముల వారి కళ్యాణం జరిగే దగ్గర కళ్యాణం అప్పుడు మాత్రం వాటిని వాడతారు. ఆ రోజున వాటిని కలిపి తలంబ్రాలు చేసి స్వామివారి మీద వేయడం జరుగుతుంది. అమ్మవారు స్వామివారి కళ్యాణం అంటే ఎంతో విశేషం. దానికి సంబంధించి ఈ తలంబ్రాలని గోటితో మాత్రమే చేసిన తలంబ్రాలని మాత్రమే వాడతారు. ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో వైభవంగా, మనస్ఫూర్తిగా రామనామ జపంతో చేయమని అందరికీ కూడా పంపించడం జరుగుతుంది. ఇది తర్వాత భద్రాచలంలో ప్రతిసారి కూడా మేము ఏదో ఒకటి దేవాలయానికి ఇవ్వడం జరుగుతుంది. కిందటి సంవత్సరం ఈ తలంబ్రాల ప్యాకింగ్ ఉంటుంది. ప్యాకింగ్ మాన్యువల్ చేస్తున్నారు వాళ్ళు. దానికనేసని మేము ప్యాకింగ్ మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్యాకింగ్ ఇప్పుడు వచ్చే కవర్లు మొత్తం కూడా మేము ఇచ్చిన మిషన్ తో చేసేవి. తదుపరి ఈసారి అన్నదానానికి 108 బస్తాల బియ్యం అన్నదానానికి సమర్పించడం జరిగింది. ఈ గోడి తలంబ్రాలు ఒక 50 మూటలు గోడి తలంబ్రాలు, మరలా మామూలు బియ్యం కూడా తలంబ్రాలుగా కలిపి భక్తులకి వినియోగించేదానికి ఇవ్వడం జరిగింది. ఇలా మా సేవా కుటుంబం తరపున ఎన్నో రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. పరకామణి సేవల కంటే, కొండ మీద సేవ కంటే, అన్ని చోట్లకి సేవలకి మా వాళ్ళు ఎటువంటి లాభాపేక్ష, ఎటువంటి రుసుము లేకుండా మేము వీళ్ళందరినీ సేవలకి పంపించడం, దేవుడి కార్యక్రమంలో ఉండడం అంతా కూడా చేస్తూ ఉంటాం. జై శ్రీరామ్. సేవా కుటుంబం ట్రస్ట్ మెంబర్ని. ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదు, 4 రాష్ట్రాల్లో నుంచి, నలుమూలల నుంచి, భారతదేశం నలుమూలల నుంచే కాక దుబాయ్, అబుదాబి, సింగపూర్, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి ఎన్నో దేశాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు చేశారు. ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడ ఒక టెంపుల్లో కూర్చొని వేల మంది హిందువులు ఈ గోటి తలంబ్రాలను వలిచి పంపించారు. మాకు మా రామచంద్ర ప్రభు ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా గోటి తలంబ్రాల తయారీ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన ఆ రామచంద్ర ప్రభువుకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ సంవత్సరం కూడా 108 మూటల బియ్యాన్ని అన్నదానానికి ఇస్తున్నాము. నా పేరు రాజ్ కుమారు. సేవా కుటుంబం తరపున తిరుపతి నుంచి వచ్చి ఉన్నాము. ఈ సంఘంతో కలిసి నేను కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్.